దేవుని స్తోత్రాలు, అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని అందరం కూడా చక్కగా విందాం ఈ సమయంలో. మొదటి సమయాలు రాసిన గ్రంథం 18వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరం కూడా చక్కగా విందామండి. అందరూ బైబిల్ తెరిచినట్లయితే మొదటి సమయాలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీరు కూడా చక్కగా విని ఏకీభవించి చక్కగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపట్లాగని వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈటె ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యం ఇలా సెలవించబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో దావీదును గురించినటువంటి చూడండి, మరి ఆయన జీవితాన్ని గురించిన జరిగిన సంఘటనల గురించినటువంటి కొన్ని విషయాలు మనము చదువుకున్నాం. సౌలును గురించి, దావీదును గురించి మనం చదువుకున్నాం. సౌలు ఏ చూపు చూస్తున్నాడంట? విషపు చూపు చూస్తున్నాడు. ఏ చూపు అంటాడండి? ఏ చూపు? చూడండి, మరి గమనించినట్లయితే అదోలాగా చూస్తున్నాడు అనమాట. చూపులో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. ఆ చూపు అందరికీలాగా చూడట్లేదు. చూడడం అనేది అదో టైపుగా చూస్తూ ఉన్నాడు. ఎవరి వైపు? అదొక టైపుగా చూస్తున్నాడు. దావీదు వైపు అదో టైపుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకో దావీదు అంటే సౌలుకి ఏమవట్లేదు, ఇష్టము ఉండట్లేదు. అదోలా చూస్తూ అతను ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలని అనుకుంటున్నాడు. గమనించినట్లయితే దావీదు ఏమైనా నేరం చేశాడా? దావీదులో ఏమైనా లోపం ఉందా? దావీదులో ఏ నేరాన్ని చూసి సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు? దావీదులో నేరము లేదు, దావీదులో లోపము లేదు. దావీదులో ఏ విధమైనటువంటి లోపము లేకపోయినా సౌలు ఎందుకు దావీదును చంపాలనుకుంటున్నాడు? అటువంటి ఆలోచనలు సౌలు ఎందుకు చేస్తున్నాడు? గమనించినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దావీదు స్థితి అసలు మనం చూస్తే అతడు పనికిరాడు అంటున్నారు. ఏమంటున్నారు? అన్నలు కూడా ఏమంటున్నారు దావీదుని? అతడు పనికిరాడు. సౌలు కూడా ఏమన్నాడు? నువ్వు పనికిరావు. అంటే దావీదు రూపానికి చూస్తే పరికిరానోడికిలాగా ఉన్నాడు. అందరి చూడండి, మరి మనుషుల్లాగిన అతనిలో సామర్థ్యము ఎవరు గుర్తించట్లా. అతడి సామర్థ్యాన్ని ఎవరు కూడా ఏం చేయట్లా, గుర్తించట్లా. అతనిలో సామర్థ్యం ఉంది అని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, అతన్ని గుర్తించలేకపోయారు. గొర్రెల కాపరిగానే గుర్తిస్తున్నారు. ఇక ఎందుకు పనికొస్తాడు దావీదు అంటే గొర్రెలు కాయటానికే పనికొస్తాడు అనుకుంటున్నారు. ఇక అతడు సమర్థుడు కాదంటున్నారు. ఇంతకీ కూడా దావీదుకి ఏ పేరు వచ్చేసింది? సమర్థుడు కాదు, అమాయకుడు, తెలివిలేని వాడు, బ్రతకలేడు. ఏమనుకుంటున్నారు అందరూ? బ్రతకలేడు అనుకుంటున్నారు. ఆ జీవితం అలాంటిదని అందరూ కూడా అతన్ని ఊహించేశారు. అతన్ని గురించి ఏమని ఊహించారంటే అతడు బ్రతకలేడు. ఇక అతడు బ్రతికేది ఒకే విద్య. అతనికి ఏ విద్య? గొర్రెలు కాసే విద్య. ఇక ఆ విద్య తప్ప ఏ విద్య అతనికి రాదు అనుకుంటున్నారు. అతనిలో ఏ సామర్థ్యము లేదు. అదండి దావీదు చరిత్ర. ఏ సామర్థ్యం లేదు, అమాయకుడు అనుకుంటున్నాడు. అందరూ కూడా ఏమనుకుంటున్నారు? అతన్ని అమాయకుడు, అతనికి ఏ విద్య రాదు. ఎందులో పెట్టినా అతడు
ఏమీ చేయలేడు, చేతగానోడు అన్నట్లుగా అతన్ని గుర్తించినటువంటి ఆ సమయాల్లో, ఆ దినాల్లో, ఆ కాలంలో చదువుకుంటున్నాం. వెంట పడుతున్నారు, తరుముతూ ఉన్నారు. ఎవరిని? దావీదుని. ఏమి లేదని అతనికి తెలివి లేదు, జ్ఞానము లేదు, అతడు అమాయకుడు. ఒక మాటతో చెప్పాలంటే అతడు అమాయకుడిగా కనిపిస్తున్నాడు. అందరికీ కూడా అతడు ఎలా కనిపించాడు? తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడా? మాయకుడిలాగానే కనిపిస్తున్నాడు. అమాయకుడు అనుకుంటున్నారు. అతని ఆ జీవితం వల్ల, మరి ఆ జీవిస్తున్న విధానం వల్ల కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ సమయాల్లో దేవుని యొక్క సహాయము దావీదుకి ఉంది. చెప్పండి, ఎవరి సహాయం ఉంది? అమాయకుడు అనుకుంటున్నారు కానీ అతనికి ఎవరి సహాయం ఉంది? అతనికి దేవుని సహాయం. అతడికి ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు ఏమైనా చేయవసరలా. ఒక గుంపు ఉంటే వాడు మంచోడు, గొప్పోడు, వాడు పేరు కలిగినోడు, వాడు మాట కలిగినోడు. గుంపు ఉంటే అలా గుర్తిస్తూ ఉన్న సమయాల్లో దావీదుకి ఏమైనా గుంపు ఉన్నారు వెనకమాల? ఉన్నారండి? దావీదు ఏమైనా లీడరా, నాయకుడా? లేదు కదండి. దావీదుకి అటువంటి సామర్థ్యం లేకపోవడం వల్ల, అతనికి అటువంటి జీవితం లేకపోవడం వల్ల అతన్ని ఎలా తీసేశారంటే, ఎందుకు పనికిరాడు, అమాయకుడు, వీడు బ్రతకలేడు, వీడు బ్రతికేది ఒకే విద్య. ఏంటో విద్య? గొర్రెలు కాసుకోవడమే వీడు పని. ఇక వీడి జీవితం ఎలా జీవించాల్సిందని అందరూ ఊహించేసిన వేళలో దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని ఎలా లేపుతున్నాడో తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి తోడుంటే అతని జీవితము ఎంతగా వర్ధిల్లుతుందో, అతడు ఎంతగా ఎదుగుతాడో దావీదుని బట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దావీదు ఎందుకు పనికిరాడు, అమాయకుడు అనుకున్న అందరూ కలిసి అతన్ని అమాయకుడు అని అనుకుంటున్నటువంటి ఆ వేళలో దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడో తెలుసా? మరి ఎవ్వరు కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాని వేళ దావీదు ఎక్కడికి వచ్చాడు? యుద్ధం చేయడానికి ముందుకి వచ్చాడు. అమాయకుడు కాదండి, చేతకానోడు కదా, సామర్థ్యము లేనివాడు కదా, సమాజంలో ఇతనికి గుర్తింపు లేదు కదా. కానీ దావీదు చూడండి ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నాకు స్తోత్రాలు చెల్లించండి. సరే, అమాయకులు కాదు. మీతో పాటు ఎవరున్నారు? చెప్పండి, ఎవరు? మీరు అమాయకులేనా? అందరూ కూడా మిమ్మల్ని అంటూ ఉంటారు, ఏమని? మీరు బ్రతకలేరు అంటారా? అనలేరు, అనే ఉంటారు. బ్రతకలేరు, మీరు తెలివైన వాళ్ళు కాదు. మీకు చూడండి ఏదో ఒక లోపాన్ని మీలో గుర్తించి మిమ్మల్ని పదే పదే ఏం చేస్తూ ఉంటారు? అదే చూడండి, మరి మీకు బాధను కలిగించే విషయాలు మీ ముందు ఎత్తుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. గమనించినట్లయితే కృంగిపోవాల్సిన అవసరము లేదు. వాళ్ళు అనుకున్నట్లుగా మనము చేతకాని వాళ్ళము. చేతకాని వాళ్ళము. మనం సామర్థ్యం లేదా మన దగ్గర? ఉందా లేదా? మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థన ఆలకిస్తాడండి. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికి ప్రార్థన చేయాలి? ఇన్ని నిందలు వచ్చినప్పుడు మనసులో ప్రార్థన చేయాలని ఆలోచన వస్తుందా? ఇంటిలో చేతగానివాడే, తోబుట్టుల మధ్యలో చేతగానివాడే, అధికారుల మధ్యలో చేతగానివాడే, సమాజంలో చేతగానివాడే, అందరూ కూడా ఒకే పిలుస్తారు. ఏమని? నువ్వు చేతగానివాడు, నువ్వు ఎందుకు వచ్చావు అంటున్నారని. అలాంటి సమయాల్లో ధైర్యం ఉంటుందా? అలాంటి సమయంలో ధైర్యంగా జీవించేటటువంటి ఆలోచనలు వస్తాయా? ముందుకు ఒక అడుగేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయా? ఎంత కృంగిపోతాం మనమైతే ఒక మాట అనగానే. ఒక్క అవమానాలు వస్తున్నాయి. దావీదుకి ఎందుకు వచ్చిన అవమానాలు? నేరం చేస్తే వచ్చినా, చేయకపోయినా వచ్చినా, చేయకపోతేనే వచ్చినాయి. ఈ నేరం చేయనటువంటి వ్యక్తి ఏమి ఎదుర్కోవాల్సి వచ్చినాయి? అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఇంకొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు మీద సౌలు ఏం చూస్తున్నాడంట? విషపు చూపు. ఏ చూపు? విషపు చూపు. ఏ నేరం చేశాడు? ఏ అన్యాయం చేశాడు? విషపు చూపు చూడడానికి అతనికి ఏం కీడు తలపెట్టాడు? ఏమీ కూడా కీడు తలపెట్టినవాడు కాదు. ఏమి చెడు అభిప్రాయాలు అతనికి లేవు. అతనికి మేలు చేయాలనే ఉంది ఆశ. అతడు చేసేవన్నీ కూడా మంచి పనులు. దావీదు ఏం పనులు చేస్తాడు?
మంచి పనులు చేస్తాడు, అతని ప్రవర్తన మంచిది, అతని నడక మంచిది, అతనిలో చూడండి మరి ఎటువంటి కీడు చేసే స్వభావము లేదు. అతడంతా మంచి వ్యక్తి అయితే అతనికి ఏమి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి? అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గమనించినట్లయితే మన జీవితంలో మనం కూడా ప్రేమను చూపించిన కొన్నిసార్లు ఏమి ఎదురొస్తాయి? ఏం చూపించినా ప్రేమను చూపించిన దావీదు ఏం చూపిస్తున్నాడు? అయ్యో ప్రజలు శత్రువుల చేతిలో ఓడిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి, గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఓటమిని అంగీకరించబోతున్నారు. దేన్ని అంగీకరించబోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు తెలుసా? ఓటమిని అంగీకరించబోతున్నారు. ఇక మాలో ఎవరు లేరు, మీ మీద పోట్లాడడానికి ఎవరు, మీ దగ్గరికి ఎవరు రారు అనేటువంటి ఒప్పందానికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో దావీదు ముందుకు వచ్చి అంటున్నాడు. ఏం చూపించి వాళ్ళ మీద ప్రేమను ఏం చూపిస్తున్నాడు? మనం ప్రేమను చూపిస్తామండి, మనలో ప్రేమ ఉంటుందండి. ఎవరికి కష్టం వచ్చినా మనము తట్టుకోలేము. అందరినీ కూడా ఏం చేస్తూ ఉంటాం? మనం ప్రేమిస్తాం. అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం అందే. ఏ ఉద్దేశం? అందరికీ సహాయం చేయాలి, చేతనేనంత వరకు ఏం చేయాలి? సహాయం చేయాలనేటువంటి స్వభావం అంది. అయినా ఏమొస్తాయి? అయినా అవమానాలు వస్తాయి, అయినా నిందలు వస్తాయి. మరి అధైర్యపడకూడదు, నిరుత్సాహపడకూడదు, కృంగిపోవాల్సిన పనేమి కూడా. దావీదును బట్టి మనం నేర్చుకున్నాం ఈరోజు పాఠం. దావీదుకు కూడా అటువంటి చూడండి మరి అనుభవాలు ఎదురైనాయి. ఎటువంటి అనుభవాలు అంటే ఎంత కష్ట అనుభవాలు. దావీదు కష్ట అనుభవాలను మనం వింటున్నాం. నేనే కష్ట అనుభవాల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు కూడా ఎక్కడున్నాడు ఇప్పుడు? కష్టాల్లో. చెప్పండి, ఎక్కడున్నాడు? కష్టాల్లో. దావీదు కూడా ఏమొచ్చినాయి? కష్టాలు వచ్చినాయి. ఏ నేరం చేస్తే కష్టాలు వచ్చినాయి? ఏమి నేరం ఉంది అతనిలో? అతడు నా ప్రజలు అనుకుంటున్నాడు. చూడండి, ఏమనుకుంటున్నాడు? నా ప్రజలు అనుకుంటున్నాడు, నా వారసులు అనుకుంటున్నాడు, దేవుని ప్రజలు అనుకుంటున్నాడు. వారిని ఎలాగైనా ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించాలి, వారికి ఎలాగైనా సరే సహాయము చేయాలి. అతనికి ఉన్నటువంటి ఆలోచన అది. ఇంత మంచి వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చినాయి? అవమానాలు, కష్టాలు, నిందలు వచ్చినాయి. ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నారు. అతని ప్రాణాలు కూడా. మంచి వ్యక్తిగా కనబడుతున్నాడా, చెడ్డ వ్యక్తిగా కనబడుతున్నాడు? చెప్పండి ఒకసారి. దావీదు మంచి వ్యక్తి. అతని పోరాటము యథార్థమైన పోరాడుతున్నాడు. అతడు ఎవరి పక్షాన పోరాడుతున్నాడు? ఇశ్రాయేలీల పక్షంగా. తన కోసం కాదు, అతను పోరాటం చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల పక్షంగా పోరాటం చేస్తున్నాడు. చూడండి, సహాయం చేయాలనే మనసు మనకుంటే, సహాయం చేస్తే మనకి తిరిగి ఏమొస్తే మనం సంతోషిస్తాం? సహాయం చేసినప్పుడు కాస్తంత థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉంటే మనము సంతోషిస్తాం. సహాయం చేసి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మన మీద నిందలేసారనుకోండి, మన మీద అపనిందలేసారనుకోండి, ఇంక తట్టుకునే శక్తి ఉంటుందా మనకి? ఇప్పుడు దావీదుకి ఏమి ఎదురైందో తెలుసు? అదే ఎదురైంది. సహాయం చేసేసాడు ఆల్రెడీ. తను ఏం చేయగలడో అది చేసేసాడు. వాళ్ళకి ఎలా ఉపయోగపడగలుగుతాడు అలాగా ఉపయోగపడ్డాడు. తను ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడ్డాడు. కష్టపడి వాళ్ళకు ఉపయోగపడి, వాళ్ళకు అడ్డుపడి, వాళ్ళని విడిపించి, వాళ్ళ కోసం కష్టపడితే తిరిగి వచ్చేటప్పుడు దావీదుకి ఏం చేశారు? ఇప్పుడు కీడు తలపెట్టారండి. ఏం తలపెడుతున్నారు? కీడు తలపెడుతున్నారు. ఎవరి కోసం ఈయన కష్టాలు? ఎవరి కోసం కష్టాలు పడుతున్నారు చెప్పండి? తను బ్రతకడానిక కష్టాలు ఎందుకు పడుతున్నాడు? యేసయ్య ఎవరి కోసం ఆ శ్రమలు అనుభవించాడు? ఎవరి కోసం అండి? యేసయ్యకి ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి? మనల్ని విడిపించాలంటే ఆయన శిక్షించబడాలి. ఇప్పుడు దావీదు ముందుకు వస్తేనే కానీ ఇశ్రాయేలు ప్రజలకి ప్రమాదము తప్పుద్ది. దావీదు లాంటి ముందుకు రాకపోతే ఇశ్రాయేలు ప్రజలకి ఏం పొంచుంది? ప్రమాదము పొంచుంది. ఆ పొంచి ఉన్న ప్రమాదాన్ని విడిపించడము ఎవరి వల్ల?
కావట్లేదు. ఇప్పుడు ఆ ప్రమాదాన్ని గుర్తించి దావీదు ఒక అడుగు ముందుకేస్తే దావీదుకు ప్రమాదం వచ్చింది. అర్థమవుతుందండి? ఎవరికి ప్రమాదం వచ్చింది? అందరినీ విడిపించిన వాడికి ఏమొచ్చింది? అందరికీ మేలు చేసిన వాడికి ఏమొచ్చింది? అందరినీ ప్రేమించిన వాడికి ఏమొస్తుంది? భయపడొద్దు. ఏం చేయొద్దు. మనం ఏం కోరుకుంటాం? అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. అప్పుడే మనకేమొస్తాయి? దావీదుకి ఏ గుణం ఉంది? నా అన్నలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పొరుగు వాళ్ళు బాగుండాలి, మా ప్రాంతం అంతా బాగుండాలి అని ప్రార్థన చేస్తున్న వేళ, ప్రార్థన చేస్తున్న సమయాల్లో చూడండి, అలా నిలబడుతున్నటువంటి ఆ సమయాల్లో, అలా దేవుడు అతన్ని నిలబెడుతున్నటువంటి సమయాల్లో, దేవుడు అతన్ని ఆ ప్రజలకు సహాయం చేసే వ్యక్తిగా నిలబెడుతున్నటువంటి ఆ వేళల్లో సహాయం చేసినప్పుడు అతన్ని ఎలా చూడాలి? ఒకసారి చెప్పండి. సహాయం చేసిన వాడిని ఎలా చూడాలి? ఎంత ప్రేమించాలి? అతడు ఇంత మేలు చేశాడు కదా, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ఏమి లెక్క చేయకుండా ప్రాణాలు సైతం. నిజంగా దావీదును గొలియాతు ఏమన్నాడు మీకు తెలుసు కదా, ఏమంటున్నాడు? కాకులకి గద్దలకి వేస్తానన్నాడు. నువ్వు నాతో పోరాడగలిగే వ్యక్తివా అని చెప్పేసి అతన్ని చిన్న చూపు చూస్తే, చులకనగా చూస్తే ఎన్ని అవమానాలండి. గొలియాతుతో పోరాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా ఏమొచ్చినాయి దావీదుకి? అవమానాలు. ఇంటిలో అవమానాలు, సమాజంలో అవమానాలు, అధికారుల మధ్యలో అవమానాలు. ఎన్ని అవమానాలు తట్టుకుంటారు మీరు? ఎన్ని అవమానాలు తట్టుకునే శక్తి మీకుంది? ఏమీ లేదు. అతనికి ఆదరణ లేదు, ఆదరించేవాళ్ళు లేరు, ప్రేమ చూపించేవాళ్ళు లేరు. కానీ దావీదు ప్రయత్నం ఏం చేయట్లేదు? ఏం మానలేదమ్మా? ప్రయత్నం మానలేదు. అతడు ఏదైతే చేయగలడో ఆ ప్రయత్నాన్ని ఏం చేస్తున్నాడు? కొనసాగిస్తూ ఉన్నాడు. గమనించాలి. మనం అందరం కూడా ఈరోజు మంచి చేసేవాళ్ళము. మనం అందరం కూడా ఏం చేస్తాం? ఏం కోరుకుంటాం? మనం మంచి కోరుకుంటాం. కానీ ఏమొస్తున్నాయి? ఏం ఎదుర్కొంటున్నాం? మరి భయపడదామా? దేవుని సన్నిధిలో కృంగిపోదామా? దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయడం మానేద్దామా? ఈరోజు దావీదుని గురించి అనుభవాలు నేర్చుకుంటున్నాం కదా. దావీదు ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఇదేనండి మనం చేయాల్సిన పని. ఏంటి? ఏం చేయాలి? నిందిస్తున్న వారి దగ్గరికి వెళ్ళొద్దు, అవమానపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మరి ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఆ నిందల దగ్గరికి, అవమానాల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమవుతాం? మనం కృంగిపోతాం. మనము చూడండి, మరి కృంగిపోకుండా దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధికి. దావీదు ఏం చేశాడో తెలుసా? శత్రువు పొంచి ఉన్నప్పుడు, ప్రమాదము అతనికి చుట్టూ చూడండి, ప్రమాదం ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని చూడండి, మరి తెలుసుకొని అమాయకుడిగా లేడు. అమాయకుడిగా ఉన్నాడండి. అందరూ అమాయకుడు అంటున్నారు నన్ను అని చెప్పేసి అమాయకుడిగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? తప్పించుకునే ప్రయత్నము చేస్తున్నాడు. మనల్ని తప్పించే దేవుడు ఉన్నాడండి. మనం ఆరాధించే దేవుడు మనల్ని తప్పించగలడు. స్తోత్రాలు చెల్లితే ఒకసారి. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎవరి చేతిలో పడకుండా తప్పిస్తాడు? అన్యాయస్తుల చేతిలో పడకుండా తప్పిస్తాడు. శత్రువుల చేతిలో పడకుండా తప్పిస్తాడు. నిందలు వేసే వాళ్ళ చేతిలో పడకుండా తప్పిస్తాడు. దేవునికి తప్పించడం ఎలాగో చెప్పండి. ఎవరికి తెలుసు? నిన్ను తప్పించడం దేవునికి తెలుసు. దావీదుని తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. ఎలా తప్పించాలి? నిందలు మన మీద పడకుండా తప్పించాలి. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. ఎలా తప్పించాలి? నేరం లేని, మరి కారణం లేని నిందలు అనమాట. ఏ నిందలు? ఈ నేరం లేని, కారణం లేని నిందలు. ఈ నేరం లేని, కారణం లేని నిందలు భరించాలంటే అది మన వల్ల కాదు. దావీదు భరించాడు మనకంటే ముందు. ఎవరు భరించారు తెలుసండి? ఏమీ లేదు ఆయనలో, నేరము లేదు. చెప్పండి ఒకసారి. మనం కూడా ఏమని మొత్తుకుంటాం?
మనం ఏమని మొత్తుకుంటాం చెప్పాలి ఒకసారి? నేరం నాలో లేదుగా ప్రభువా, నేను చేయలేదుగా ప్రభువా అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేరాలు వేస్తున్నారండి, ఇంకా నేరాలు వేస్తున్నారు. వెయ్యాలని చూస్తున్నారు, మోపాలని చూస్తున్నారు. కానీ దేవుడు అటువంటి వారి చేతికి నిన్ను అప్పగిస్తాడా? ప్రార్థన చేస్తే అప్పగిస్తాడు, విడిపిస్తాడా? దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎక్కడ విడిపిస్తాడు? శత్రువుల చేతిలోంచి, నేరాలు వేసేవాళ్ళ చేతిలోంచి, అపనిందలు వేసేవాళ్ళ చేతిలో నుంచి. చూడండి, మరి కీడు తలపెట్టే వాళ్ళ చేతిలో, నీకు ప్రమాదాన్ని తలపెట్టే వాళ్ళ చేతిలో ఉండి మరి ఉంటారంటారా ఇలాంటి విషపు జంతువు లాంటి మనుషులు? విషపు జంతువులను చూసాం, కానీ విషపు మనుషులను కూడా ఉంటారా? ఏ మనుషులు? దావీదు విషపు మనిషి. చెప్పండి, ఏ మనిషి? అవునా? ఇక్కడే ఉన్నారు అందరూ. సౌలు విషపు మనిషి. విషం దేంట్లో ఉంటుంది? పాములో ఉంటుంది, తేలులో ఉంటుంది. విషపు జంతువులని మనం విన్నాం, కానీ విషపు మనుషులని విన్నామో వినలేదు. ఈరోజు సౌలు ఎలాంటిడంట? విషపు మనిషి. విషపు చూపు చూసాడంటే ఏ చూపు అంటండి? అది విషపు చూపు. అమాయకుడు దావీదు. దావీదు ఎలా అంటాడు? అమాయకుడు. అమాయకుడిని ఏం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు? అమాయకుడిని చూడండి చంపాలి. చెప్పండి, ఏం చేయాలి? చంపాలి. అడ్డొచ్చాడండి దావీదు, అడ్డొచ్చేసాడు సౌలుకి. నీ మేలు కోరి, నీ క్షేమం కోరి, నీ కుటుంబం ఉండాలని, నీ కోసం కష్టపడి ఏం చేస్తున్నాడు? నీ ప్రాంత క్షేమం కోరి, నీ క్షేమం కోరి అతడు ఇంతగా మీకోసం ఆలోచన చేస్తే అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? చంపాలనుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మనకి ఆ అభిప్రాయాలు లేవు, మనకి ఆ ఆలోచనలు లేవు, మనం అటువంటి వ్యక్తులం కాదు. కాకపోయినా ఇప్పుడు ఏం మోపాలి? నేరం ఒకటి మోపాలి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆది నుంచి ఏం చేయించాలని? నేరము మోపాలి. నేరాలు చేయించాలని అపవాది ఏదేని తోటలో మొదలుపెట్టాడు. ఏం చేయించాలని? నేరాలు చేయించాలని. మరి అవాదములతో ఏం చేయించాడు? నేరాలు చేపించాడు. దేవుని దృష్టికి ఏమయ్యారు వాళ్ళు? నేరస్తులయ్యారు. అలా చూడండి, మరి ఒక్కొక్కరిని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. వెంటాడుతూనే ఉంటాడు. నిన్ను కూడా ఏం చేస్తూ ఉంటాడు? వెంటాడుతాను. దానికి భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. దావీదును దాచిన దేవుడు, దావీదును విడిపించిన దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో గమనించినట్లయితే, వినగలిగినట్లయితే, ఆలోచించగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయన మనకి చూడండి ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట ఇదే. తప్పించాడు దావీదుని. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏం చేశాడు? వచ్చినాయి కానీ దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. ఈరోజు మనల్ని కూడా ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? మనం చేసిన ప్రార్థన వింటాడా? విండా? మన దుఃఖాన్ని తుడుస్తాడా? తోడా? మనకి మంచి రోజులు వస్తాయా? రావా? ఈటి విసిరినోడు ఏం విసిరాడు? ఈటి విసిరేసాడు. కానీ ఈటి విసిరేస్తే మరి దావీదుకి ఎలా తెలిసింది ఈటి విసిరింది? వాడు ఆల్రెడీ పగతో రగిలిపోతూ చూడండి గోడకి బిగిచ్చేయాలి. దేంతో? ఈటితో బిగిచ్చేయాలని చెప్పేసి వాడు ఎప్పుడా అని ఎదురు చూస్తుంటే దావీదుకి ఎలా తెలుసు? సౌలు ఆలోచనలో ఎవరికి తెలుసు? గమనించాలి. సౌలు చేసే ఆలోచనలు దావీదుకి తెలియదు, కానీ సౌలు చేసే ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. నీ మీద కుట్ర పన్ని ఆలోచనలన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అది తప్పించడం ఎలాగో కూడా దేవుడికి తెలుసు, అది విడిపించడం ఎలాగో కూడా దేవునికి తెలుసు. దేవుడు వాటి బారి నుంచి విడిపించడానికి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మనలందరినీ కూడా దేవుడు విడిపించగల
దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. దేవుడు మనల్ని విడిపించబోతున్నందుకు ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషుల కుట్ర. ఏ కుట్ర? ఉంటారా కుట్ర పని వాళ్ళు? విషం మనుషులు ఉంటారా? అన్నదమ్ముల్లో ఉంటారు, ఇంకా భార్యాభర్తల్లోనూ ఉంటారు, ఇంకా కుటుంబంలోనే ఉంటారు, ఇంకా మన వీధిలో ఉండొచ్చు, మన ఊర్లో ఉండొచ్చు, మనం ఎరిగిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు, బంధువులు అయ్యి ఉండొచ్చు. ఏ మనుషులు? విషపు మనుషులు. ఏం చేయాలని? నేరం లేకోకుండా ఏం చేయాలి? నేరం మోపాలి. ఆ రోజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ నేరం చేశారు? ఏం నేరం చేయలేదు. దానియేలు ఏమి నేరం చేశాడు? ఏమి నేరం చేయలేదు. కానీ వాళ్ళ మీద ఏం చేయాలి? నేరం మోపాలి. ఏం మోపాలి? నేరం మోపాలి. వాళ్ళ వల్ల ఇద్దంటారా? నేరం మోపటం వాళ్ళ ఇద్దంటారా? ఈ కన్నీరికి ఎంత శక్తి ఉందో తెలుసా? నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు వస్తారో తెలుసా? అక్కడికి ఎవరు వస్తారో తెలుసండి? ప్రార్థన చేస్తే అక్కడ ఎంత ప్రభావం దిగుద్దో తెలుసా? ఎలీషా ప్రార్థన చేస్తుంటే ఎలీషా చుట్టూ ఏం దిగొచ్చినాయంటే అగ్ని రథాలు దిగొచ్చినాయి. ప్రార్థన శక్తి కలిగింది. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొకసారి నీ ప్రార్థనలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. నీ ప్రార్థన ప్రభావము శత్రువుల్ని దరికి రాకుండా, నీ ప్రార్థన ప్రభావం ఎంత గొప్పదో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా అయ్యా అయిపోయింది మన పని. ఏమంటున్నాడు? మన పని అయిపోయింది. శత్రువులు చుట్టుముట్టేశారు, సిరియాలో వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? సిరియాలో వచ్చేసారు అంటున్నటువంటి ఆ సమయంలో అంటున్నాడు ఎలీషా గారు ఏమన్నారు తెలుసా? వారందరికంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. ఒకసారి అనండి, మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఎలీషా గారిని తప్పించలేదా? తప్పించలేదా? ఆయుధాలతో వచ్చారు. ఏం చేయాలని? పట్టుకోవాలని, బంధించాలని. ఆయుధాలతో వచ్చినా ఏం చేయలేకపోయారు? బంధించలేకపోయారండి. ఏది శక్తి కలిగింది ఈరోజు? ఆయుధాల ప్రార్థన? ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. ఈరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవమానాలు వస్తున్నాయి, దావీదు నిందలు వస్తున్నాయి, దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూడయ్యా, అందరూ చూడయ్యా, వీళ్ళందరూ కలిసి చూడయ్యా, వీళ్ళు జరిగిస్తున్న కార్యాలు చూడయ్యా, వీళ్ళు వేస్తున్న వేషాలు చూడయ్యా, వీళ్ళు ప్రదర్శిస్తున్న ఆ ప్రదర్శనలని చూడయ్యా, వీళ్ళ చేతిలో నేను పడిపోకుండా చూడయ్యా అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసి ఉంటాడండి. ఆ ప్రార్థన దేవుడు చూడండి, ఆ శత్రువుల బారిన పడకుండా దేవుడు దావీదుని ఏం చేస్తా ఉన్నాడు? అంతకంతకు ఏం చేస్తున్నాడు? దేవుడు హెచ్చిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు నేను కూడా ఏమవుతాం? ఎప్పుడు హెచ్చించబడతాం? అవమానాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనము హెచ్చించబడతాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు వచ్చిన అవమానాలు? నువ్వు హెచ్చించబడబోతున్నావు. గుర్తుపెట్టుకోవాలి. ఏమవుతున్నావు? నువ్వు హెచ్చించబడుతున్నావు. అధికారులు సైతం నీ ముందు ఏమవ్వాలి? వంగాలి. ఎలీషా ముందు అధికారులు కూడా ఏమయ్యారో తెలుసా? వంగారండి. గత వారం కూడా మనం విన్నాం. ఎలీషా ముందు ఏం చేశారు? సిరియాన్లు వెళ్ళిరావా, పట్టుకోవడానికి వచ్చారు కదా. ఏమడుగుతున్నారు వీళ్ళు? వీళ్ళేంటి చుట్టాలా ఏంటి? ఎలీషా గారు చుట్టాలా వీళ్ళు? ఎలీషా గారిని పట్టుకోవడానికి వచ్చారండి. ఎందుకు వచ్చారు? ఎలీషా గారిని పట్టుకోవడానికి. వెళ్ళేటప్పుడు అంటున్నారు ఇప్పుడు ఏమని? వెళ్ళిరావా? ఏ బంధువులు ఏంటి వీళ్ళు? ఏమడుగుతున్నారు వీళ్ళు? నోరు మారింది, మాట మారింది, మనుషులు మారారు. వారి ప్రవర్తన అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. వారి ఆలోచన విధానం అంతా ఏమైపోయింది? ఎక్కడుంది శక్తి? ప్రార్థనలో. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. సౌలు వల్ల దావీదుని పట్టుకోవడం ఎవరి వల్ల కాలేదు చెప్పండి? సౌలు వల్ల కాలేదండి. సౌలు ఎంతగానో ప్రయత్నం చేశాడు, కానీ దావీదుని ఏం చేయలేకపోయాడు? పట్టుకోలేకపోయాడు.
దావీదు ఎలాంటివాడు అసలు? గొప్పోడా? సామాన్యుడు కదండి. సామాన్యుడికి, ఎవరో లేనివాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దావీదుని ఏం చేయలేకపోయాడు సౌలు? పట్టుకోలేకపోయాడు. ఈరోజు పట్టుకోవటం తరము కాదు. స్తోత్రాలు చెల్లిద్దు ఒకసారి. పట్టుకోవటం ఎవరి వల్ల? బంధించడం ఎవరి వల్ల కాదు. నీతో ఎవరున్నారు? దావీదుతో ఎవరున్నారు? ఎలీషాతో ఎవరున్నారు? ఈరోజు భయపడుతున్న మనందరితో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ ప్రార్థన చూడండి, నీ ప్రార్థన నీకు కోటగా చుట్టూ ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ప్రార్థన నీకు కోట. చెప్పండి, నీ ప్రార్థన నీ కోట. అంటే చూడండి, రాజులు ఎక్కడ ఉంటారు? కోటలో ఉంటారు. నువ్వు ఎక్కడున్నావు ప్రార్థన చేస్తున్నావు అంటే కోటలో క్షేమంగా ఉంటావు. ఎటువంటి ఆపద ప్రమాదాలు రావడానికి చుట్టూరు ఏముంటుంది? కాపుదల. చూడండి, కోట చుట్టూరు ఎవరుంటారు చెప్పండి? కాపుదల ఉంటుంది కదా. సైన్యం ఎవరైనా రావాలంటే ఏం దాటి రావాలి? నీ సైన్యం ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే నీ సైన్యం. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. మన సైన్యం ఎవరు? యెహోవాయేనండి. ఆయన కాపుదల మన కోసము మరి ఉంచుతాడా ఉంచడా? ఆయన కాపాడతాడా కాపాడలేడా? కాపాడతాడండి. ఈరోజు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. వేశ్యపు చూపు చూసిన సౌలు దావీదుని ఏం చేయలేకపోయాడు? పట్టుకున్నాడా? వేశ్యపు చూపు చూడటమే, పొళ్ళు కొరుక్కోవడమే, కళ్ళు బారేసి చూడటమే, కానీ నిన్ను కలుసుకోవటం వల్ల కాదండి. నిన్ను బంధించడం వల్ల, నిన్ను ఆపడం వల్ల కాదండి. నీ ప్రార్థన అన్నిటిని కూడా ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. దావీదు లాంటి వాళ్ళు ఇక్కడ ఇంకా ఎవరైనా ప్రార్థన చేస్తూ, ప్రభువా నాలో నేరం లేదు, మాలో నేరం లేదు, మేమేమీ కూడా నేరం చేయాలని ఆలోచనలో లేము, కానీ నేరాలు మా మీద పడుతున్నాయి, నిందలు మా మీద పడుతున్నాయి అని దావీదుని గురించి, దావీదు జీవితాన్ని గురించి మేము విన్నాం. దావీదుని అంతకంత హెచ్చించినట్లుగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో తండ్రి నాయన విడిపించండి. అంతకంతకు దావీదు హెచ్చించబడినట్లుగా ఆయన ఈ పిల్లలను కూడా విడిపించి రక్షించమని, హెచ్చించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.